ప్రజలకు మేలు చేయాలి కానీ అన్యాయం చేసిన వాళ్ళని ఉరేగా సన్మానాలు చేయాలి వీళ్ళకి. ఆయన ఏమంటే నాకు సన్మానాలు చేయనాడు. ఎందుకు సన్మానాలు చేయాలి? నీకు ఏం చేసామని సన్మానాలు చేయాలి? వేలాది మంది ప్రాణాలు బలుకొని కుంభకోణాలు పాల్పడి వేల కోట్లు దోచుకున్నాం, మీకు సన్మానాలు చేయాలా ఉరివేయాలా? నేనేమంటున్నా అంటే శిక్షలు పడతాయి చట్టబద్ధంగా. నేనేమనేది ఈయనలాగా రోడ్డు మీద కాల్ చేయండి ఈడ్ చేయండి నేను చెప్పను, కానీ చట్ట ప్రకారం చర్యలు ఉండాలి. ఒకటి, వీళ్ళు దోచుకున్న డబ్బన్ని కక్కించాలి. రెండోది, వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా శిక్షలు ఖచ్చితంగా పడాలి. ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎంతమంది అండి మా దగ్గరకు వస్తూ ఉంటారు ఈరోజు కూడా. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆ రోజున ఎక్సైజ్ ద్వారా వచ్చిన సంక్షేమ నిధి కూడా పక్కదారి పెట్టిపోయింది సార్. ఎక్సైజ్లో కొంత పర్సెంటేజ్ సంక్షేమానికి ఇస్తారు, ఆ సంక్షేమ నిధి కూడా పక్కదారి. ఇవాళ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల దాకా సీఎం రిలీఫ్ నుంచి బాధితులకి వైద్య సహాయం అందిస్తున్నారు. ఆ డబ్బంతా ఏమైపోయింది ఆ రోజున? అవును.